వరకు అందించాలనే విషయాలు కూడా మీకు తెలుస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గ్రామ పార్టీ అధ్యక్షుడు బలంగా ఉంటేనే, గ్రామ కమిటీలు బలంగానే ఉంటేనే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది నియోజకవర్గంలో అని చెప్పి గమనించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. అదే విధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కొన్ని బాధ్యతలు మా మీద చెప్పారు. నన్ను కానీ, చిట్టిబాబుని కానీ, అట్లాగే సీనియర్ నాయకులు నరసరావు, విజయబాబు గారు మా అందరి మీద కొన్ని బాధ్యతలు చెప్పారు. ఆ బాధ్యతలు ఏంటంటే నీటి సంఘాల అధ్యక్షులు, సహకార సంఘ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఈ అన్నిటిని కూడా మీరు ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు మీరు ఆ యొక్క గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క మెజార్టీ అభిప్రాయం తీసుకొని ఆ యొక్క గ్రామాల్లో సహకార సంఘాలు కానీ, నీటి సంఘాలు కానీ, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులను నియమించండి అని చెప్పి ఆయన ఎక్కడ కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలా. ఆ బాధ్యతలు మాకే అప్పచెప్పారు. ఆ బాధ్యతలు మాకు అప్పచెప్పినప్పుడు నాకు సహకరించిన చిట్టిబాబు గాని, విజయబాబు గాని, నరసరావు గాని నాకు పూర్తి బాధ్యతలు నా మీదే పెట్టారు. మీరే ముందుండి జరపండి, మీకు మేము సహకరిస్తాం అని చెప్పి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగాం. ఎక్కడ కూడా గ్రామాల్లో తిరగకుండా, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోకుండా, మెజార్టీ అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో ఆ అభిప్రాయ ప్రకారం కూడా ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు మా రిపోర్ట్ ఇచ్చాం. సహకార సంఘాలు ఎవరిని పెట్టాలి, నీటి సంఘాలు ఎవరిని పెట్టాలి, మండల పార్టీ అధ్యక్షులు ఎవరిని పెట్టాలని చెప్పి అన్నింటినీ కూడా ఆ యొక్క గ్రామ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాల ప్రకారం కూడా ఈ గ్రామంలో సహకార సంఘం ఇల్లు పెడితే బాగుంటుందండి, ఈ యొక్క గ్రామంలో వాళ్ళందరూ ఏకాభిప్రాయం చెప్పారని చెప్పి. ఏదో కొన్ని గ్రామాల్లో భేదాభిప్రాయాలు ఉంటే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలా. 1కి 2 సార్లు, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూసినాను, నేను 1కి 2 సార్లు ఆ యొక్క గ్రామ నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళని అందరినీ కూడా సమన్వయపరిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకి నచ్చ చెప్పి ఆ యొక్క గ్రామ కమిటీలు కానీ, సహకార సంఘాలు కానీ, అదే నీటి సంఘాలు కానీ ఇచ్చారే తప్ప ఏకపక్షంగా నేను ఒక వ్యక్తిని సూచిస్తున్నాను, ఆ వ్యక్తే ఆ యొక్క నీటి సంఘమో లేదా సహకార సంఘమో, మండల పార్టీ, గ్రామ పార్టీ అని ఎప్పుడు కూడా చెప్పలా. నేను ఈ 35 సంవత్సరాల రాజకీయాల్లో నేను చాలా మంది ఈ నియోజకవర్గంలో పనిచేసిన అందరి దగ్గర జ్యేష్ఠ రమేష్ బాబు 2 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేశారు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వడ్డే స్వప్నాయ్ సార్ 2 పర్యాయాలు పోటీ చేశారు. అంతకుముందు 83, 85లో మేము కాలేజ్ చదువుకుంటాం, ఈ స్కూల్లోనే ఇక్కడ కాలేజ్ చదువుకుంటా ఉన్నాం. తర్వాత 89లో జ్యేష్ఠ రమేష్ బాబు పోటీ చేసినప్పుడు మేము అప్పుడే యువకులు కాలేజ్ చదువులు అయిపోయింది, పార్టీలో యాక్టివ్గా తిరగటం స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి ఆయన 2 పర్యాయాలు, వడ్డే స్వప్నాయ్ సార్ 2 పర్యాయాలు, దేవినేని ఉమాయి సార్ 3 పర్యాయాలు, అంటే దగ్గర 7 పర్యాయాలు, అంటే 7 అసెంబ్లీలో కృష్ణప్రసాద్ గారిది 8వ అసెంబ్లీ. అంటే మేము 35 సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. నేను మండల తెలుగు యువత అధ్యక్షుడి గారికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా 2 సార్లు రాష్ట్ర కార్యవర్గంలో పనిచేశా. ఒకసారి కార్యదర్శిగా, ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. ఆ మండల తెలుగు యువత అధ్యక్షుడి గారి నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వరకు కూడా నేను పార్టీలో పనిచేశాను. అంటే మీ అందరి సహకారంతో, నేను పార్టీకి కమిట్మెంట్ తో ఏ రోజు నాకు పదవులు రాలేదు. నాకు ఈ పార్టీకి పనిచేస్తా ఉన్నా 35 సంవత్సరాల నుంచి నాకేదో అధికార పదవి రాలేదని ఏ రోజు నేను ఆలోచించలా. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవటమే ప్రధానంగా పనిచేశాను తప్ప ఎప్పుడు నాకు పదవులు రాలేదు, పదవుల కోసం ఆశించడం కూడా లేదు, ఈ రోజు కూడా ఆశించను. ఎందుకంటే